హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర వ్లాగ్స్. సో ఈరోజు అయితే జూన్ 4 అంటే మనకి ఈరోజు పెద్ది మూవీ రిలీజ్ అనమాట. సో ఇప్పుడైతే మనం పెద్ది సినిమాకి అయితే వెళ్తా ఉన్నాము. నెల్లూరులో రేంజ్ స్క్వేర్ థియేటర్ ఉంది కదా, అక్కడికైతే చూడడానికి వెళ్తా ఉన్నాము 10:30 షోకి. ఇంకా అక్కడికి వెళ్ళేసి వీడియో చూద్దాం సినిమా ఎట్లా ఉంది అని. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడే అయితే పెద్ది మూవీ అయితే చూసాం అనమాట. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మనకి హీరో యొక్క ఇంట్రొడక్షన్, అట్లాగే తను ఎట్లా అసలు తన మూవీకి ఏంది అనేది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అవి. నెక్స్ట్ ఇంటర్వెల్ ముందర మనకి అప్పల్ సూరి అంటే మన జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే ఉంటది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఉంటది, మూవీ స్టార్ట్ నుంచి ఇంటర్వెల్ ముందర వరకు అప్పల్ సూరి క్యారెక్టర్ ఉంటది. ఆ ఇంటర్వెల్ ముందర అప్పల్ సూరి క్యారెక్టర్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ అప్పల్ సూరి క్యారెక్టరే అసలు మూవీ స్టార్ట్ అవ్వడానికి స్టోరీకి కారణం అనమాట ఈ మూవీలో. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అంటే ఇంటర్వెల్ తర్వాత పార్ట్ అంతా రామ్ చరణ్ గారు అప్పల్ సూరి క్యారెక్టర్ని లీడ్ చేస్తా, అంటే తన క్యారెక్టర్ అక్కడికి ఎండ్ అయిపోతుంది ఇంటర్వెల్ ముందర. ఆ క్యారెక్టర్ని లీడ్ చేస్తా స్టోరీని ముందరకు తీసుకొని వెళ్తారనమాట. నెక్స్ట్ మనకి ట్రైలర్ టీజర్లో చూపించినట్టు రకరకాల గేమ్స్ లైక్ క్రికెటర్ నుంచి కుస్తీకి, కుస్తీ నుంచి తర్వాత వేరే గేమ్కి ఇట్లా మారుతూ ఉంటారనమాట రామ్ చరణ్ గారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది, టాప్ నాచ్ అనమాట. మ్యూజిక్ కానీ నెక్స్ట్ ఆ తర్వాత రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఇవన్నీ టాప్ నాచ్ మూవీలో. నెక్స్ట్ ఓవరాల్గా మూవీ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, లైక్ సౌండ్, బీజిఎమ్స్ కానీ లేదంటే ఫైటింగ్స్, యాక్షన్ ఫ్రీ సీక్వెన్సెస్ ఇవన్నీ టాప్ నాచ్. మీకు కొన్ని సీన్స్లో స్మైల్ వస్తుంది అనమాట ఫేస్ మీద, లైక్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా అనేది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అనమాట. సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే అక్కడక్కడ ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము మూవీ పరంగా సూపర్గా ఉంది మూవీ అనేది. ఎక్కడ మనకి డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు, పెట్టిన మనీకి అయితే వర్త్. ఒకవేళ మీరు కూడా మూవీకి వెళ్ళి ఉంటే ఎక్కడ వెళ్ళారు కమెంట్ చేయండి, అట్లాగే ఎట్లా ఉందో కూడా కమెంట్ చేయండి. మూవీలో రామ్ చరణ్ గారితో పాటు ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, అప్పల్ సూరి కాకుండా. మూవీ అంతా ట్రావెల్ అవుతుంది అనమాట ఆ క్యారెక్టర్. ఆయనదే అనమాట, ఆయన పేరే శివరాజ్ కుమార్, అంటే మన పునీత్ రాజ్ కుమార్ గారి అన్న అనమాట. సో ఈ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా మూవీలో ఒక మెయిన్ పిల్లర్ లాంటిది అనమాట. ఓవరాల్గా మొత్తము టాప్ నాచ్ అనమాట మూవీలో. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. మూవీ ఓవరాల్గా అయితే నా ఒపీనియన్ ప్రకారం నేను 5/5 అయితే చెప్తాను. కొడతామా ఏంటి మళ్ళా? మీకు మూవీ చూస్తుంటే ఈ డైలాగ్ ఎవరు చెప్పారో ఏందో కమెంట్ చేయండి. ఇప్పటికైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.